సార్, ఒక్కవేళ లిక్కర్ కుంభకోణంలో ఆ మహామేత ఎవడో బయటకు వస్తే అతని పేరు మీ కార్యకర్తలు రాసుకోవాలా వద్దా? వద్దా? ఏ తప్ప? నామోషియా? రాష్ట్రాన్ని ఇన్ని రకాలుగా దోచుకున్నప్పుడు, ఇల్లంతా కుంభకోణాలకి దారి తీసినప్పుడు మీరు దానిపైన ప్రస్తావించకుండా కామ్గా కూర్చుని ఇదంతా పెట్టుడు కేసు అని మాట్లాడితే ఎవడు ఒప్పుకుంటాడు? ఈరోజు పోలీసులు మేనేజ్ చేస్తారు కానీ కోర్టులు మేనేజ్ చేస్తారండి ఎవరన్నా? కోర్టులు కూడా కమెంట్ చేసే పొజిషన్లో మనం ఉన్నామా? లో ఇస్ అబవ్ ఆల్ అనే విషయం మర్చిపోతున్నారా ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు? చెప్పండి చెప్పండి, దీనికి సమాధానం ఉండదు మనకి ఎక్కడ. ఏం మాట్లాడుతున్నారండి? కార్యకర్తలు మేలు కోలుకోవాలనుకుంటే కార్యకర్తలు అంటే వాళ్ళు కార్యకర్తలు కాదండి, మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు మీ జెండా మోచినాళ్లే లేకపోతే మిమ్మల్ని నమ్మినాళ్లే అవుతారు. కార్యకర్తలు ఒక్కలే కాదు, ఈవెన్ 39% ఓట్లు మిమ్మల్ని నమ్మేశారు. వాళ్ళకి దిగ్భ్రాంతికరమైన సిచ్యువేషన్ ఇప్పుడు జరగబోతున్న అనలిటిక్స్ చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి?